చూడండి కరివేపాకు కూడా వేస్తున్నాను, బాగా వేసుకుందాం. వేసుకుందామండి. సాల్ట్, కొంచెం కారం, రైస్ సరిపడగా వేసేస్తున్నాను నేను. మీరు కూడా చూసుకొని వేసుకోండి. పిల్లలకి కదా, పిల్లలకి చేస్తున్నానండి బ్రేక్ఫాస్ట్కి. నెక్స్ట్ లంచ్ కూడా క్యారేజ్కి పెట్టేస్తున్నాను నేను. కొద్దిగా కారం వేస్తున్నాను లైట్గా, ఎందుకంటే మసాలా పౌడర్ వేద్దాం కొద్దిగా, కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవంతా కొంచెం మిక్సింగ్ చేసేసుకొని కలిపేసుకొని తర్వాత క్యాప్సికమ్, బీన్స్ కూడా వేసుకోవచ్చండి. మనం పిల్లలు తినరని వేయట్లేదండి నేను. క్యారెట్ అండ్ పాప్కార్న్ ఒక్కో విజిల్ పెట్టుకున్నాను నేను. ఒకే విజిల్ పెట్టుకొని బాయిల్ చేసుకొని వేసేస్తున్నాను, ఎందుకంటే క్యారెట్ టైము లేట్ అవుతుంది కదా. మళ్ళీ అంత ప్రాసెస్ అంతా వేగేసి ఇదంతా బాగా కలిపేసుకుందామండి. ఇదంతా కొంచెం ఒక 1 minute బాగా వేగిందంటే సరిపోతుంది. ఇందులోనే రైస్ వేసేసుకొని కొంచెం మసాలా పౌడర్ వేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ వేసేసుకుంటే రైస్ అనేది రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది రండి రైస్, టేస్ట్ చేయండి. రైస్ కలిపేసాను, రైస్ వేసేస్తానండి. కొంచెం ఇందులోనే మసాలా పౌడర్ వేసేద్దాము, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పిల్లలకి మనం కంగారు ఏమైనా సమయానికి లేనప్పుడు తొందరగా చేసేసుకోవచ్చు. పిల్లలకి క్యారియర్లు కావాలి కదండి మార్నింగే. ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసేసుకుంటే పాప్కార్న్ రైస్ రెడీ అయిపోయిందండి. కొత్తిమీర కూడా వేసేస్తాను నేను. కొత్తిమీరతో కరివేపాకుతో గార్నిష్ చేసేసుకుంటే కొత్తిమీర రైస్ అయితే రెడీ అయిపోయిందండి, పాప్కార్న్ రైస్. ఈ రైస్ మీకు ఎలా అనిపించిందండి కామెంట్ చేయండి, దాంతోపాటు ఒక లైక్ చేయండి. పిల్లలకైతే చాలా బాగుంటుంది, చేసి పెట్టండి. రైస్ ఎప్పుడైనా పొడిగా వండుకుంటేనే రైస్ అనేది మనకి టేస్ట్ అనేది తెలుస్తుంది. ఇలా పొడిగా రావాలండి రైస్, అప్పుడే బాగుంటుంది. మనం వేసినవి కూడా బాగా చూడండి ఎలా కనిపిస్తున్నాయి పాప్కార్న్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రెసిపీ ఎలా అనిపించిందని కామెంట్ చేయండి, దాంతోపాటు ఒక లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.